హాయ్ యూఎస్ మైసెల్ఫ్ డాక్టర్ మనీష్ పల్ల పీడియాట్రిక్ డెంటిస్ట్ గహన్ డెంటల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డెంటల్ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. యూజువలీ డయాబెటీస్ అంటే ఎక్కువ షుగర్ లెవెల్స్, హై గ్లూకోజ్ ఉంటుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ పేషెంట్స్లో ఏమైంది అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ, గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్లో ఉండడం వల్ల ఎప్పుడైతే డెంటల్ అంటే పళ్ళల్లో ఎక్కువ బ్యాక్టీరియా కనుక ఉంటే అది డైరెక్ట్గా ఎముక మీద ఎఫెక్ట్ అయ్యి యూజువలీ బోన్ అనేది అరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పళ్ళు లూజ్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఇలాంటి కేసెస్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూడాలి. ఇప్పుడు డయాబెటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% కంట్రోల్డ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఎక్కువ పళ్ళ మీద, బోన్ మీద ఎఫెక్ట్ అవుతుంటుంది కాబట్టి పళ్ళ చుట్టూ మనము బ్యాక్టీరియా అనేది లేకుండా చూసుకోవాలి. దీనికి మనం ఏం చేయొచ్చు అంటే ప్రొఫెషనల్ డెంటల్ క్లీనింగ్ అంటే స్కేలింగ్ అనే ప్రొసీజర్, బేసిక్ ప్రొసీజర్. ఇది చేయించుకోవడం వల్ల పళ్ళ చుట్టూ ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో అది క్లీనింగ్ చేసి మనం తీసేయడం జరుగుతూ ఉంటుంది. యూజువల్లీ ఈ ప్రొసీజర్ అనేది డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కనీసం మినిమం 8 monthsకి ఒకసారైనా చేయించుకోవడం చాలా బెస్ట్. అట్ ద సేమ్ టైం ఈ ఎముక ఎప్పుడైతే లూజ్ అయ్యి అలాంటి సివియర్ కేసెస్ వస్తుంటారు, అలాంటి కేసెస్లో ఒక్కోసారి మనం పన్ను తీయాలి అనే ఆ స్టేజ్ వరకు వెళ్ళినప్పుడు ఈ డయాబెటీస్ అనేది పన్ను తీయాల్సిన సిచ్యువేషన్లో వచ్చినప్పుడు 100% కంట్రోల్డ్గా ఉండాలి. అప్పుడే మనం పన్ను అనేది మనం తీయగలం. సో డయాబెటీస్ పేషెంట్స్ బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూజువల్లీ డయాబెటీస్ పేషెంట్ చిగుళ్ళు ఆల్రెడీ చాలా వీక్గా ఉంటాయి కాబట్టి మనం సాఫ్ట్ బ్రిజిల్స్, అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ వాడితే చాలా బెస్ట్. ఎందుకంటే ఎక్కువ చిగుళ్ళ మీద ఫోర్స్ అనేది పడకుండా చిగుళ్ళని చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ అనేది వాడడం బెటర్. ఇంకోటి వచ్చేసి డయాబెటీస్ పేషెంట్స్ ఎప్పుడైతే క్యావిటీస్ ఇలాంటివి అబ్జర్వ్ చేసినప్పుడు ఇమీడియట్గా వచ్చి ఫిల్లింగ్స్ కానీ ఏదైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒకవేళ రిక్వైర్డ్ అయితే ఇమీడియట్గా చేయించుకోవాలి. ఎక్కువ డయాబెటీస్ పేషెంట్స్లో ఏదైతే డెంటల్ ట్రీట్మెంట్కి వస్తే ఎక్కువ చిగుళ్ళ మీద ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో చిగుళ్ళు అనేది ఎప్పుడు హైజీన్గా మెయింటైన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఎక్కువగా ప్రొఫెషనల్ డెంటల్ క్లీనింగ్ అనేది చేయించుకుంటూ ఉంటూ మనం డెంటల్ సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఒకవేళ పన్ను తీయాల్సినప్పుడు మాత్రం డయాబెటీస్ అనేది కంట్రోల్డ్గా ఉండాలి. యూజువలీ ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్కి రక్తం పలచబడే టాబ్లెట్స్ అనేది ఇస్తుంటారు, ఎకోస్పిరిన్ లాంటివి. అలాంటి కేసెస్లో పన్ను ఒక 3 days ముందే మనం ఆపేసి అప్పుడు పన్ను తీయించుకోవడం అనేది సజెస్టబుల్. థ్యాంక్ యూ.